హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వరంగల్. మనం ఇప్పుడు చూస్తున్నది కాముని దహన కార్యక్రమము. ఇది మట్టెవాడ బొడ్రాయి దగ్గర చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కామునిని దానం చేసే కట్టెల మీద గుడాళ్ళు, కుడుములు, వెండి చేపల కూర, పచ్చకూర వీటన్నిటితోటి అక్కడ ఇది కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దీపక్ శోధన్ గారు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తమలపాకులు, అరటి పండ్లు, అగరబత్తులు, బుక్క గులాలు వీటన్నిటిని పట్టుకొని వచ్చారు. పసుపు, కుంకుమ, బుక్క గులాలు ఆ కాముని దానం చేసే కట్టెలపైన వేస్తున్నారు. ఇప్పుడు వీరి కుల పెద్ద అక్కడ ఏది మంత్రాలను చదువుతున్నాడు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాదేవ గణాధిప పరమేశ్వర సోమేశ్వర సహస్రార్జున యత్పూజితం పరిపూర్ణం తదస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ గణపతాయ నమః, శ్రీ రాజరాజేశ్వర స్వామియే నమః, శ్రీ వీరభద్ర స్వామియే నమః, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః, వెంకటేశ్వర స్వామియే నమః, శ్రీ సమ్మక్క సారమ్మ మాయకి నమః, శ్రీ గట్టు మైసమ్మ మాయకి నమః, శ్రీ తుల్యాపూర్ భవానీ మాయకి నమః, శ్రీలంకోట్ రేణుకా ఎల్లమ్మ మాయకి నమః, శ్రీ ఓరుగల్లు భద్రకాళి కనకదుర్గమ్మ మాయకి నమః, శ్రీ బల్గంపేట్ పోచమ్మ ఉప్పులమ్మ మాయకి నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై రామ్. ఇప్పుడు ఆ కర్పూరాన్ని ఆ కట్టెల మధ్యలో ఉంచి అగరబత్తి ద్వారా ఆ కాముని వెలిగిస్తారు. వెలిగిస్తున్నారు కదండి. తర్వాత ఆ కామునికి ఒక కొబ్బరికాయ కొట్టి వారు అందరినీ చల్లగా కాపాడాలని ఆ కామునికి దండం పెట్టుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి వీళ్ళ ఆట. చాలా బాగుంటుందండి. ఎట్లా అంటే వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ కులాలను తలుచుకుంటూ చాలా మంచిగా గ్రాండ్గా ఒకరికొకరు కాముని చుట్టూ తిరుక్కుంటూ ఈ కామ దహనాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. మీరు విన్నారండి ఇప్పుడు సౌండ్ అనుకుంటా వాళ్ళ కాముని చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా ఇది వాళ్ళ సంతోషానికి హద్దులు అనేటివే ఉండేయండి. చాలా అద్భుతంగా గ్రాండ్గా నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి, మహిళలు వాళ్ళు గుడాలు, కొబ్బరికాయ, కుడుములు, అరటి పండ్లు ఇవన్నీ పట్టుకొచ్చి ఇది ఆ కాముని కాడ దానిపైన పెడుతున్నారు. మన ఇంట్లో పాత ఏవైనా కట్టెలు ఉండేది ఉంటే ఆ కట్టెలు పట్టుకొచ్చి ఒకటికొకటి ఆ కాముని పేరుస్తారండి. ఇది అసలు కథ. ఇది
ఇది ఫ్రెండ్స్ మన వరంగల్లో మట్టివాడ ప్రాంతంలో పట్కారి వాళ్ళు నిర్వహించే కాముని దహన కార్యక్రమం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.